నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఈరోజు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? ఆ హోల్ కంట్రీకి గర్వకారణం అనొచ్చు, ప్రత్యేకంగా ఆ ఇండియాస్ ప్రైడ్ అనొచ్చు. ఎందుకంటే ద ఫౌండర్ ఆఫ్ మై స్కూల్ ఇటాలీ డాక్టర్ అపర్ణ గారు ఉన్నారు. డాక్టర్ అపర్ణ గారు ఆ బిజినెస్ ఇనిషియేటివ్ అవార్డ్ ఫ్రమ్ ద నోబెల్ హౌస్, ఆ యూరోపియన్ బిజినెస్ అవార్డ్ అండ్ యూకే క్వీన్ అవార్డ్. అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అవార్డ్స్ లిస్ట్ చాలా 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 పెద్దది. సో తన గురించి తన మాటల్లోనే. నమస్తే మేడం. నమస్తే. సో నమస్తే జవేరియా అండ్ సుమన్ టీవీ. ఐఎమ్ ఫీలింగ్ ఆనర్డ్ టు హ్యావ్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ. మీకు అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయారు, అయినా ప్రీ స్కూల్ గురించి ఆ న్యూరో సైంటిఫిక్ వేలో మీరు ఆలోచించారు. ఇది చాలా 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 పెద్ద విషయం. మీరు మీ గురించి అంటే మీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మీ గురించి ఇంట్రడక్షన్ మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం. ఓకే, ఐఎమ్ డాక్టర్ అపర్ణ అండ్ నేను చైల్డ్ సైకాలజిస్ట్ ప్లస్ న్యూరో సైంటిస్ట్ రెండు. సో మేజర్లీ ఈ రెండు ప్రొఫెషన్స్ చాలా రేర్ కాంబినేషన్స్ ఉంటాయి. సో అందుకనే నేను అనుకుంటా నేను ఈ ప్రీ స్కూల్స్ సెక్టర్లోకి దిగినాను బికాస్ ఆఫ్ దిస్ కాంబినేషన్. అండ్ నా గురించి చెప్పాలంటే ఐ థింక్ ఐ షుడ్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ బికాస్ my nana is my dad was an army officer. I have only one brother and he's also an army officer. So that would answer many of your questions in the future why I am doing this in India. Though I am well settled in Italy and I live in Italy and my family lives there, but I'm trying to do something in India because e-sector chana unorganized sector. ఈ సెక్టర్ ఇంత అన్ఆర్గనైజ్డ్కి దీంట్లో చిన్న చిన్న ప్లేయర్సే స్టెప్ ఇన్ చేస్తున్నారు. బట్ వై బిగ్ ప్లేయర్స్, బిగ్ బిజినెస్ పీపుల్ ఆర్ నాట్ యెట్ స్టెప్పింగ్ ఇన్? బికాస్ దే థింక్ దట్ ఇది చాలా చిన్న సెక్టర్. యాక్చువల్లీ ఇది అంత చిన్న సెక్టర్ కాదు. ఎస్పెషలీ ఇండియన్ పాపులేషన్ ఆఫ్ 0 to 7 years చిల్డ్రన్ ఇస్ సో బిగ్, సో లార్జ్. సో దిస్ ఇస్ అ హ్యూజ్ సెక్టర్. But it has to get organized, systematic. So adi nen Europe nunchi ikkadiki testunnanu apart from neuroscience. So that's it, Javeria. And I think you wanted to know about my family. So I belong to a family which is very well educated family ever since few decades. So my paternal grandma, my father's mother, tanu chi gynecologist. 1923లో గైనకాలజిస్ట్ అంటే యూ కెన్ ఇమాజిన్. సో ఆ టైంలో ఇంకా ఉమెన్ వాజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ కూడా ఆ టైంలోంచి. సో షీఈస్ ఐ థింక్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ గైనకాలజిస్ట్. అండ్ దాని తర్వాత మై గ్రేట్ గ్రాండ్ పా ఇస్ ఇండియాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో then my grandfather, he's an IPS officer. My father is an army officer. So it's a generations that we've been giving services to India. So that's what my mother used to always say. My dad used to always say, నిన్ను ఇంత చదివించినాము, అన్ని చేసినాము, నువ్వు బయటికి వెళ్ళిపోయావు. వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ టు యువర్ కంట్రీ? వాట్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ టు యువర్ నేషన్? సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ టు గివ్ బ్యాక్ టు ద నేషన్ because and coming back is a very difficult thing. You cannot come back to India suddenly, leaving everything. So it was a big step. But when my mom passed away, అదే కదా, ఎందుకంటే ఒక చాలా పెద్ద ఆశ్చర్యం అనొచ్చు. చాలా మంది అంటే డబ్బులు సంపాదించే విషయంలో చూసుకుంటే ఫారిన్లో సెటిల్ అవ్వడం, ఇంకా అంటే కోట్లు సంపాదించాలని విదేశాలకి తరచుగా వెళ్ళడం చేస్తూ ఉంటారు. యూ కేమ్ బ్యాక్, అది కూడా ఒక ప్రీ స్కూల్ కాన్సెప్ట్ బిల్డ్ చేయాలని ఆ న్యూరో సైంటిఫిక్ వేలో. సో ఇది చాలా చాలా పెద్ద ఆశ్చర్యం మేడం. సో దాని గురించి. yes, you're very right. బయటికి పోవాలా అందరికీ ఉంటుంది. I was also ambitious that బయటికి పోవాలా. And in fact in 2014 Italian government declared me as the most highly paid Indian woman. Indian, not woman or man, but Indian in Italy. So yes, from that position coming to this, I don't think that this is a low position because here I'm doing a lot of things for India. I'm answering my papa mummy's answers. What am I doing?
So, in Europe, this is the most organized sector. Preschool sector is the most organized sector because each children ki 0 to 7 are the most important impressions of life. మనం ఏం నేర్పిస్తాం, వాళ్ళు 90 years 100 years బతికితే కూడా అప్పటి వరకు కూడా ఉంటాయి వాళ్ళతో ఇది. సో దీస్ ఆర్ దోస్ ఫస్ట్ ఫుట్ స్టెప్స్. బట్ ఇట్లా ఇంత ఇంపార్టెంట్ సెక్టర్ని మనము చాలా నెగ్లెక్ట్ చేసినాం మన కంట్రీలో. సో మన కంట్రీలోనే కాదు, ఇట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఐవ్ సీన్ ఇన్ డెవలపింగ్ నేషన్స్ దిస్ సెక్టర్ ఇస్ నాట్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్. మనం హై స్కూల్స్కి కాలేజెస్కి దానిలోకి ఇంపార్టెన్స్ ఇస్తాము, బట్ ఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఇయర్స్ ఎర్లీ స్కూలింగ్కి ఇయ్యము. రైట్. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఐ థింక్ నేను వాపస్ వచ్చినాను చూపించేదానికి, చెప్పేదానికి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఏజ్, సో ఇట్ హ్యాస్ టు బి వెరీ ఆర్గనైజ్డ్. అండ్ అబవ్ దట్, దో ఐ నో దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రీ స్కూల్స్ ఇన్ ద మార్కెట్, but there are no neuroscientific preschools. So that is my forte, being a neuroscientist, that how I can bring neuroscience into preschool education. What are the benefits of neuroscience? How this child can be benefited. Yes. Atla nenu India ku vachinanu, but why did I get into the preschool sector even in Europe? So I got into the preschool sector because once I came to know what is neuroscience, how it is beneficial to a child, then I understood what all I did not give to my own son. I have only one son and I could not give him anything much. What I learned in later life years as a child psychologist, as a neuroscientist. సో నాకు అనిపించింది, అరే ఇంత మిస్ అయిపోయింది, నా లైఫ్లో మిస్ అయిపోయింది, నా సన్ లైఫ్లో ఇంత బెనిఫిట్స్ మిస్ అయిపోయినాయి. సో దట్స్ వెన్ ఐ కేమ్ టు ద ప్రీ స్కూల్ సెక్టర్, థింకింగ్ దట్ ఇవన్నీ వేరే పిల్లలకి మిస్ కాకూడదు. హౌ మచ్ ఐ కెన్ డూ, హౌ మచ్ ఐ కెన్ రీచ్ అవుట్, టెల్ దెమ్ ద బెనిఫిట్స్. నాట్ ఓన్లీ మీ, somebody else also wants to start, we should start and give the benefits. న్యూరోసైంటిస్ట్, సో మీరు ఈ ప్రాసెస్ బిల్డింగ్ అనేది థాట్ ఎలా వచ్చింది? See, neuroscience is the science of brain. So brain ఒక చాలా కాంప్లికేటెడ్, చాలా కాంప్లెక్స్ ఆర్గన్ ఇది. అది ఎంత బ్యూటిఫుల్ ఆర్గన్ అంటే మనం దాని గురించి నేర్చుకుంటా పోయినామంటే చాలా ఉంది. చాలా ఇట్ ఈస్ అమేజింగ్ ఆర్గన్, వెరీ వెరీ అమేజింగ్ ఆర్గన్. మనం ఏది థింక్ కూడా చేయమో అది థింక్ చేస్తుంది. సో అంత మంచి, అంత కాంప్లికేటెడ్, అంత కాంప్లెక్స్ ఆర్గన్ని దేవుడు అంతగా బ్యూటిఫుల్, అంత అమేజింగ్ చేశాడంటే ఏమైనా ఉంటుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ టు సీ. That itself, that is so similar to children. మనం పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు మనకు తెలియదు, పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతారు మనకు తెలియదు ఎప్పుడు కూడా. సో దే ఆర్ ఆల్సో వెరీ అమేజింగ్. సో ఇన్ దట్ అమేజింగ్ స్మాల్ లిటిల్ చిల్డ్రన్, దిస్ అమేజింగ్ ఆర్గన్ ఇస్ దేర్. So how to connect? If we are connecting that, teaching them how to connect, then their life is already divine, right? It's done once and for all. Because once you tell the brain that this is the thing that you have to do, it will continue doing it. So it's the environment that we are creating. Because the brain in everyone is the same. It's not different. It's the environment that makes the brain to function in different ways. So that's what we are creating in our preschools. We are creating an environment where we are telling that kid's brain to work in one certain way. If it works in that certain way, appudu inka em problem e undadu. Ante there will be so many things that won't be required. Endukante manam atla crime ni kuda chana varaku taggiyachu. ఎందుకంటే మనం బ్రెయిన్ని అట్లా ట్యూన్ చేసేసాం. ఇప్పుడు నేను నా బ్రెయిన్ని హ్యాపీగా ఉండేదానికి ట్యూన్ చేసేసాను. సో ఎట్లా సిచ్యువేషన్లో నేను హ్యాపీనే, బట్ ఇట్లా కాదుకి స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ ఉన్నా కూడా నాకు తెలిసిపోతుంది, ఓ ఇది స్ట్రెస్ మోడ్లో పోతా అన్నాను. సో ఐ జస్ట్ షట్ డౌన్ కొద్దిసేపు కోసం, ఒక పాజ్ తీసుకొని దెన్ ఐ రీస్టార్ట్. సో ఐ ఫర్గెట్. సో చాలా మంది నన్ను అడుగుతారు, ఓ ఆ పేరున అది జ్ఞాపకం ఉందా? ఇఫ్ ఇట్ ఇస్ అ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, డిస్ట్రెస్సింగ్ సిచ్యువేషన్,
then I forget. I erase it. But if it is a happy situation, I have an elephant's memory. చిన్నప్పుడు కూడా నాకు ఇంకా గుర్తుంటాయి. ఓకే. చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుంటాయి, జాబ్ లో కూడా, ప్రొఫెషన్ లో కూడా. బట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అనుకోండి, అది గుర్తుండదు. So that is the way I train myself also. It's not that I'm training only the children, only the teachers in my school, but I'm training myself also. And you can see that difference. ఎస్. అండ్ నేను అక్కడ గమనించాను, అంటే స్కూల్స్ చాలా బ్రాంచెస్ తిరిగాము, ఒక గ్రౌండ్ వర్క్ చేస్తే తప్ప ప్రజెంటేషన్ ఇవ్వలేమన్నమాట. సో ఏ బ్రాంచ్కి వెళ్ళినా జస్ట్ మీరు డోర్ ఓపెన్ చేసి వెళ్తుంటే పిల్లలు ఎలా పరిగెత్తుకుని వస్తున్నారు. ఐ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ అనమాట. చాలా చాలా నచ్చింది. అంటే ద కనెక్టివిటీ ఇట్ షోస్ యువర్ కనెక్టివిటీ విత్ ద చిల్డ్రన్. Yes. ఎంత మంచిగా వాళ్ళు, అంటే స్కూల్ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నారు. అంటే ఇష్టం లేదు వాళ్ళకు, స్కూల్లోనే ఉండడం ఇష్టం. అంటే వాట్ వర్క్ యూ హ్యావ్ డన్ బిహైండ్ అన్నది ఈ ఇమేజ్ని చూసి మనం గ్రహించవచ్చు. అపర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. I would just add one thing here. ప్లీజ్. So it is the genuinity, because we say pets ki, పెట్స్. చిల్డ్రన్ కి మనం చీట్ చేయలేం. పెట్స్ కి తెలిసిపోతుంది ఎవరు వాళ్ళని నిజంలో ప్రేమిస్తున్నారు, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు. సో వాళ్ళని ఎవరు నిజంలో ప్రేమిస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, ఎవరు యాక్టింగ్ చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, వాళ్ళ పైన బాబో కూడా అంటాయి. అట్లనే పిల్లలకి తెలుసు ఎవరు వాళ్ళని నిజంలో ప్రేమిస్తున్నారు, ఎవరు ఊరికి యాక్టింగ్ చేస్తున్నారు. సో దే నో ఐఎమ్ డూయింగ్ సో మచ్. నేను అన్ని స్కూల్స్లో 24/7 ఉండను, వెళ్ళను, మంత్స్ తర్వాత వస్తాను. బట్ దే నో ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ దెమ్, బికాస్ వెన్ ఐ గో దేర్ దే నో మై హార్ట్. యూ కెనాట్ చీట్ అ చైల్డ్, సో యూ కెనాట్ ప్రిటెండ్ టు అ చైల్డ్. సో ఎస్ అండి, పసి మనసు అంటే స్వచ్ఛమైన మనసు, పసికంద ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళని చీట్ చెయ్యలేరు అన్నది చాలా చాలా పెద్ద వర్డ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you so much.